నువ్వు అలా మాట్లాడొద్దు. నువ్వు ఒక స్త్రీవే, నువ్వు ఒక ఆడదానివి. నీ బిడ్డలకి ఏం భయం చెప్పుకోలేదా? అలాగే మా ఆత్మీయుడు కాబట్టి మాకు భయం చెబుతున్నాడు. మీ సాలేమన్నను బట్టి మేము ఎంత మారేమో, మేము ఎంతగా ఇదేతంగా కలిగి ఉంటున్నామో మాకు తెలుసు. కానీ నువ్వు ఎప్పుడు రాలేదు కదా. ఆ సన్నిధిలోకి వచ్చి ఒక్క 10 నిమిషాలు నిలబడు, నీకు అర్థమైపోతుంది. మేము కూడా ఒకప్పుడు ఏందమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అంటే సన్నిధికి వెళ్తున్నావు అంటే సన్నిధికి వెళ్తున్నాము, అబద్ధాలు ఆడట్లేదా మాట్లాడట్లేదని మేము కూడా వెళ్ళేవాళ్ళతో నేకంగా మాట్లాడాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా హృదయాలు మారి మేము మారేమో, మా కుటుంబాలు కట్టుకోవడానికి మా దైవజనుడు చెప్పిన మాటలను బట్టి మేము ఎంతగానో ఎదిగయ్యాము. అలాగే నువ్వు కూడా ఉండాలంటే ఎక్కడో ఉండి మాట్లాడబాక, సన్నిధికి రా. తండ్రి సన్నిధి అంటే ఏంటి? నువ్వు వచ్చి ఒక్క 10 నిమిషాలు నిలబడు. ఒకప్పుడు సిలకలూరిపేట అంటే సిలకలూరిపేటలో సిలకలు కనపడతాయి అన్నారు. ఈరోజు సిలకలూరిపేట అంటే అది ఒక పెద్ద దేవాలయం అయిపోయింది. అది ఒక దైవజనుడు ఏర్పరచుకున్నాడంటే అది దేవుడి చిత్తం అయింది. మాది కాదు, మీది కాదు. మీరు రండి ఒకసారి, మీరు ఒక్కసారి చొక్క 10 నిమిషాలు నిలబడి ఉంటే మీకు కూడా అర్థమైపోయిద్దమ్మా. నువ్వు స్త్రీవే కదా, ఎందుకు మాట్లాడుతున్నావు? అది ఎంతోమంది పసిబిడ్డలు 5 సంవత్సరాల బిడ్డని 50 సంవత్సరాలు వయసు కల్లా ముసలతను పాడు చేసి చంపేశాడు కదా. అప్పుడు ఏం చేసావు? అప్పుడు లేవా నువ్వు? అప్పుడు ఆడదాని కాదా అంటే లోకులు బిడ్డ, నీ బిడ్డ కాదు కాబట్టి నీకు నెప్పిదవి. ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నావు? అందరం స్త్రీలమే కదా. నువ్వు కూడా రామ్మా, సన్నిధికి వచ్చి ఒక్కసారి మాట్లాడు, ఒక్కసారి చూడు. అసలు నువ్వు నిలబడి చూస్తే చాలు, రా మారు అని మేము మాట్లాడుతున్నాం. పూల గురించి ఎందుకు అంత దూరంగా మాట్లాడుతున్నాం? పూలు పెట్టుకోవద్దని మా దైవజనుడు ఎప్పుడు చెప్పలేదమ్మా. పూలు పెట్టుకోవద్దాండు, బొట్టు పెట్టుకోవద్దాండు. కాకపోతే ఏంటంటే ఎవరైనా మోరలు పెట్టుకొని సన్నిధికి వచ్చినా కానీ వాళ్ళని ఆశ్రయించండి. మాకు అబద్ధంగా మాట్లాడవద్దు. అదమ్మా ఆయన కూర్చో, ఆడ కూర్చో అని మీ విధేయతను ఆ అమ్మాయికి చూపించినప్పుడు ఆమె ఏమైంది? మారిపోయింది. తన హృదయం తను మార్చుకుంటుంది. అంతేగాని మీరు పెట్టుకోకూడదు, మీరు ఉండండి ఇలా అలా అని మటుకి మా దైవజనుడు ఎప్పుడు చెప్పలేదు. సలేమన్ అంటే ఏమనుకుంటున్నా? దేవుడితో సమానం. అతను ధృవీకరించి నువ్వేమన్నా కలబడతావా? అసలు అతనితో మాట్లాడాలంటే నువ్వు ఒకప్పుడు మళ్ళీ అనవసరంగా అన్నానే అని ప్రాధాన్యపడే రోజు ఉంది.